10 నిమిషాల్లో అయిపోయే సూపర్ సాఫ్ట్ పాలక్ పనీర్ కోసం ముందుగా గ్రేవీ కోసం 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ పుచ్చగింజల పప్పు 5 to 10 మినిట్స్ సోక్ చేసుకోవాలి. దీనివల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. మిక్సీ జార్ లో టొమాటో, ఆనియన్, అల్లం, వెల్లుల్లి అన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఇక్కడ మనం పాలకూరని బ్లాంచింగ్ చేయట్లేదండి. దాని బదులుగా పాలకూరని వేడి నీళ్ళలో ఒకసారి కడగాలి. ఈ స్టెప్ వల్ల పాలకూరలో ఉన్న ఆక్సిలేట్స్ చాలా వరకు తగ్గుతాయి. సో మనం దాన్ని టొమాటోతో కంబైన్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఇష్యూస్ రావు. తర్వాత సూపర్ సాఫ్ట్ పనీర్ కోసం పాన్ లో నెయ్యి వేసి పనీర్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళలో వేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఇలా ఉంచితే సూపర్ సాఫ్ట్ పనీర్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఒక కుక్కర్ లో కావాల్సిన మసాలా దినుసులు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న టొమాటో ప్యూరీ అండ్ పాలక్ ప్యూరీ ఇందులో వేసి 2 విజిల్స్ రానియాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత దానిలో జీరా పౌడర్, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, కావాలంటే గరం మసాలా, కారం, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి అన్ని వేసుకోవాలి. మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న పనీర్ వేస్తే 10 నిమిషాల్లో ఇంత సూపర్ సాఫ్ట్ అయిన పాలక్ పనీర్ రెడీ అవుతుంది. టోటల్ గా ఈ మీల్ క్యాలరీస్ వచ్చేసి 500 క్యాలరీస్ అండ్ 20 grams ప్రోటీన్. వెయిట్ లాస్ లో ఉండేవాళ్ళు హ్యాపీగా కన్స్యూమ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.